ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి నెమలు వచ్చి మిచ్చరు కొనుక్కుంటున్నాం ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, నెమలు వచ్చి అన్నం ఎట్లన్నారు మిగిలిపోతామన్నారు ఫ్రెండ్స్. హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రీదేవి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇక మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక మంచి వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. ఇది వచ్చేసి నేను సప్త శనివార వ్రతం 6వ వారం రోజునైతే నా డే వ్లాగ్ అయితే మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేసేయండి. ఇంకా ఎర్లీ మార్నింగ్ నేనైతే ఆ రోజు 3 అయితే లేచానండి. లేచిన తర్వాత ఇంటినైతే శుభ్రం చేసుకొని చిమ్ముకొని ఆ తర్వాత స్నానం అయితే చేసి పూజ దగ్గరికి అయితే వచ్చేద్దామని చెప్పేసి అనుకున్నాను. కానీ ఎందుకు 3 లేచాను అన్నది, మొత్తం ఎక్కడికి వెళ్ళాము ఏంటన్నది, ఎలా ఎంజాయ్ చేసాము ఏంటన్నది కూడా మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మేమైతే ఎప్పటి నుంచో నెమలి వెళ్ళాలి టెంపుల్కి అనేసి అయితే అనుకుంటున్నాము. మేమంటే మేము కాదు, నేను మా ఫ్యామిలీ మెంబర్స్ కాదు, కింద ఆంటీ వాళ్ళు మేమందరం కూర్చుంటాం కదా ఈవినింగ్ టైము. సో అప్పుడైతే నెమలి అక్కడ వేణుగోపాల స్వామి టెంపుల్ అయితే ఫేమస్ అండి. చాలామందికి తెలీదు. ఇది కృష్ణా జిల్లాలోనే ఉంటుంది. అంటే ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లాలో అండి. అది మరి తెలంగాణలోకి వస్తుందా ఎన్టీఆర్ జిల్లాలోకి వస్తుందా అన్నది నాకు క్లారిటీ అయితే తెలీదు. ఆ టెంపుల్కి వెళ్దాం అని చెప్పేసి కింద ఆంటీ వాళ్ళందరం మేమందరం అయితే అనుకున్నామండి. ఇంకా ఆ టెంపుల్కి వెళ్ళాలి అంటే మేము విజయవాడ నుంచి తిరువూరు వెళ్ళి తిరువూరు నుంచి మళ్ళీ బస్సు ఎక్కాలి అని చెప్పేసి అన్నారు. చాలా టైం పడుతుంది, 2.5 hours అయితే పడుతుంది బస్కి అని చెప్పేసి అన్నారు. ఇంకా బస్సు స్టాండ్కి వెళ్ళి ఎంక్వైరీ బస్ స్టాండ్లో మేము మా ఏరియాలో బస్సు ఎక్కడానికి ఎన్ని గంటలకు ఉంటుంది ఏంటని అన్నీ అయితే కనుక్కున్నారండి. కానీ బస్సు అయితే లేదు. డైరెక్ట్ నెమలి బస్సు అయితే ఉంటుందంట. సో ఆ బస్సు అడగడానికైతే కాంప్లెక్స్కి అయితే వెళ్ళి అడిగితే లేదని చెప్పేసి అన్నారు. మధ్యాహ్నం 1 ఏమో ఉంటుంది అని అన్నారండి. మధ్యాహ్నం టైంలో అయితే 1 టెంపుల్ అయితే క్లోజ్లో ఉంటుంది. 1 క్లోజ్ చేసేస్తారు. మార్నింగ్ నుంచి 1 వరకు ఉంటుందంట టెంపుల్ అయితే. ఆ తర్వాత అయితే క్లోజ్ చేసేస్తారని చెప్పేసి తెలిసింది. సో ఆ టైంలో మనకు బస్సు ఉన్న యూజ్ ఏమి ఉండదు కదా. ఎర్లీ మార్నింగ్ 7:30 అలా ఉంటే బెస్ట్ అని అనుకున్నాము. కానీ ఆ టైంలో అయితే బస్సు అయితే లేదండి. ఇంకా బస్ లేదు కదా అని చెప్పేసి మేమైతే తిరువూరు వెళ్ళి తిరువూరు నుంచి బస్కి వెళ్దామని చెప్పేసి అని అనుకున్నారు ఆంటీ వాళ్ళందరూ. మేము కూడా ఇంకా నన్ను అడిగారు. సో వెంకటేశ్వర స్వామి టెంపుల్, ఇంకోటి నెమలి కాకుండా జమలాపురం అంటండి, అది కూడా వెంకటేశ్వర స్వామి టెంపుల్. అది కూడా చాలా చాలా బాగుంది టెంపుల్. అక్కడ స్వామివారిని ముత్యాలతో అలంకరించారండి. ఆ టెంపుల్కి ఎవరైనా నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను. ఈ నెమలి అదేంటి జమలాపురమును చాలా బాగున్నాయి. పేర్లు కూడా నేను కూడా ఫస్ట్ టైం విన్నాను. సో ఇంకా అని చెప్పి గుడికి వెళ్ళటం కదా అని చెప్పి ఎర్లీ మార్నింగ్ 3 లేచానండి. లేచిన తర్వాత నేను సప్త శనివార వ్రతం కంప్లీట్ చేసుకోవాలి కదా, మా అన్నం ఎందుకులే అని చెప్పి 3 అయితే లేచిపోయానండి. లేచిన తర్వాత ఇంట్లో పనంతా చేసేసుకొని దీపాలు, కొన్ని పిండి దీపాలు కాకుండా నార్మల్ దీపాలు అవన్నీ రాత్రి కొంచెం ఒత్తులు ఆవు నెయ్యి వేసేసుకొని సర్దేసుకొని ఉంచుకున్నాను. మనకి లేవంగానే మళ్ళీ దీపాలు సర్దడం అన్నీ పూజకి కావాల్సినవన్నీ ఒక పళ్ళెంలో పెట్టేసుకొని సర్దేసుకొని ఉంచుకున్నానండి. చక్కగా మనం ఎర్లీగా రెడీ అయిపోవచ్చు, పూజ కూడా తొందరగా అయిపోతుందిలే అని చెప్పేసి ఇంకా నేనైతే అన్నీ సర్దేసుకొని ఉంచుకోవడం వల్ల నాకు పూజ కూడా చాలా చాలా తొందరగా అయిపోయింది. అదేంటో తెలియదు కానీ మనం ఎక్కడికన్నా వెళ్ళాలి అనుకున్నప్పుడు మనం పని కూడా చాలా ఫాస్ట్గా అంటే అయిపోతుందండి. నాకైతే అలానే అవుతుంది. పూజ కూడా ఆ రోజు చాలా బాగా జరిగింది, చాలా ఫాస్ట్గా అయితే అయిపోయింది. ఇంకా పూజ అయిపోయిన తర్వాత కిచెన్లోకి అయితే వచ్చేసానండి. ఎందుకంటారా, మరి నేను ఊరెళ్తే పిల్లలకి వంట అయితే చేసి వెళ్ళాలి, టిఫిన్ అన్నీ సర్దేసి వెళ్ళాలి కదా. సో అందుకని చెప్పేసి ఇంకా కిచెన్లోకి వచ్చేసానండి. పూజ అయితే నాకు 6 అయిపోయింది. ఇంకా సింపుల్ రెసిపీస్ అయితే చేసుకున్నాను. కాయగూరలు కూడా రాత్రే కట్ చేసేసి ఉంచుకున్నాను. పప్పు చుక్కూర చేసేసి అండ్ అలాగే చిక్కుడుగా కర్రీ చేశాను. ఆనియన్స్ అయితే కట్ చేయనండి, అందులో విషం అయిపోతుంది అంటారు కదా, అందుకని. బ్రహ్మాండ రూప గోవింద, భక్తరక్షక గోవింద, నిత్య కళ్యాణ గోవింద, నీరజన గోవింద, అధరప్రియ గోవింద, హరిసర్వోత్తమ గోవింద, జనార్దనమూర్తి గోవింద, జగత్సాక్షి రూప గోవింద, గోవింద హరి గోవింద, గోపురణ గోవింద.
పూజ అయిపోయింది, వంట కూడా అయిపోయింది, వాళ్ళు చెప్పిన టైం కూడా అయిపోయింది. వాళ్ళు చెప్పిన టయానికంటే నేను ఒక 15 మినిట్స్ ముందే రెడీ అయిపోయి ఉన్నానండి. అంటే అవితే నాకు పూజ అంతా అవితే వంట ఇది అయితే వస్తాను, లేతే రానని కూడా నేను చెప్పాను. అంటే షూర్‌గా వెళ్దామా అని చెప్పలేదండి. ఇప్పుడు బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను, చూసేసేయండి. సూర్యుడు మనల్ని సైడ్ కొడుతున్నాడుగా. మేమందరం కలిసి చూసి ఏంటి ఏ టైంలో ఎలా ఉన్నామో తీసుకుంటా దగ్గర ఆగినా తిని వచ్చాడు వేడిగా తిని వచ్చేవాళ్ళం. వచ్చాడు తిన్నాము ఇక్కడ దండ పెట్టుకొచ్చేసి ఏం కనబాబు లేకపోతే కవర్ అయితే అది గోల్డ్తో కూడా గోల్డ్తో అవును వేయించింది సేమియా వస్తుంది ముందే పడుతుంది పట్టేస్తుంది ముందే. మొత్తానికి బస్ స్టాండ్కి అయితే వచ్చాం కానీ బస్సు అయితే రాలేదండి. ఇంకా మినీ వ్యాన్ అయితే వచ్చింది, అది మాట్లాడేసుకున్నాము. 2500 చెప్పాడండి రాను బాను మమ్మల్ని తీసుకురావడానికి. ఇంకా బస్సు అయితే అసలు మాకు గుడి టైమింగ్ అయితే సరిపోదు, గుడి క్లోజ్ అయిపోదునేమో నెమలిలో అయితే అండి. ఇంకా అందుకని చెప్పేసి ఇంక సర్లే అని చెప్పి బాగానే వచ్చింది. మేము అయితే ముందే ఇంకా శుక్రవారం నైట్ ఒక వెహికల్ని అయితే అడిగాము, వాడు 5000 చెప్పాడు. అందరూ డ్రాప్ అయిపోయాం. 5000 అంటే ఎక్కువ అయిపోతుంది బడ్జెట్ అని చెప్పేసి సరే ఇంకా బస్కి వెళ్దాం, బస్కి తిరువూరు వెళ్ళి తిరువూరు నుంచి అక్కడ నుంచి నెమలి బస్సులు ఉంటాయి వెళ్దామని చెప్పేసి అనుకొని బస్ స్టాండ్కి అయితే అందరం వచ్చేసామండి. ఆధార్ కార్డులు అట్టుకొని మరి వచ్చేసాం, ఆడవాళ్ళకి ఫ్రీ కదా అని చెప్పి. కానీ బస్సు అయితే రాలేదు. మా అదృష్టం కొద్దీ అక్కడ వెహికల్ అయితే వచ్చింది. ఇంకా వెహికల్ కట్టించేసుకొని ఫస్ట్ అయితే జమలాపురం అయితే వెళ్ళామండి. వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నాము. చాలా అంటే చాలా బాగా జరిగింది జమలాపురం వెంకటేశ్వర స్వామి దర్శనము. ఇంకా వాళ్ళందరూ టిఫిన్లు అయితే తెచ్చుకున్నారు. నేను ఉపవాసం కదా, సో ఇంక నేనైతే ఫ్రూట్స్ అయితే తెచ్చుకున్నాను. పూజ దగ్గర చేసిన ఫ్రూట్స్ అయితే ఉంటే అవి తెచ్చుకున్నానండి. ఇక్కడ నెమలి కూడా మాకు దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇప్పుడు చూసేసేయండి. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, నెమలు వచ్చి మిచ్చరు కొనుక్కుంటున్నాం ఫ్రెండ్స్. నెమలు వచ్చి అన్నం ఎట్లన్నారు మిగిలిపోతామన్నారు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇంకా ఫైనల్లీ మాకైతే దర్శనాలు అయితే చాలా బాగా జరిగినాయి. ఇంకా తర్వాత మేమైతే ఇంటికైతే వచ్చేసాము. అందరూ కూడా టిఫిన్లు తెచ్చుకున్నారు. వెహికల్లో వెంకటేశ్వర స్వామి దర్శనం అయిపోయాక వెహికల్లో టిఫిన్లు అయితే చేసేసారు. ఇంక ఇంటికి వచ్చేసరికి 3:30 అయితే అయింది. ఇంకా ఈవినింగ్ నేనైతే సాయం సంధ్యా సమయంలో వెంకటేశ్వర స్వామికి దీపం అయితే పెట్టుకుంటాను కదా, సో 6వ వారం అయితే ఈ విధంగా అయితే జరిగిందండి. ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ ఎవరికైనా ఏమైనా 7 శనివారాల వ్రతం మీద డౌట్స్ ఉంటే మాత్రం నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. డెఫినెట్గా నేనైతే వాళ్ళందరికీ సమాధానం రిప్లై ఇస్తాను. సో ఇంకా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక పూజ అయిపోయిన తర్వాత నేను కూడా టిఫిన్ అయితే వేసుకొని మినపరొట్టె అయితే వేసుకొని తినేసానండి. అప్పుడు కానీ మనసు ప్రశాంతంగా లేదు. అప్పటి వరకు ఆకలి నీరసం ఉపవాసం చేస్తాం కానీ ఎందుకో నీరసం అనిపించింది. ఎందుకంటే ప్రయాణం చేసి వచ్చాం కదా, అసలు విపరీతమైన తలనొప్పి కూడా వచ్చేసిందండి. ఇంటి దగ్గర ఉంటే ఏమనిపించదు కానీ